హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో చేపల కూర అయితే చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజైతే మా అమ్మ నేర్పించిన స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. అలాగే ఈ చేపలు వచ్చేసి చెప్పడానికి చేపే కానీ పేరు మాత్రం వెరైటీగా ఉంటుందన్నమాట. ఈ చేప పేరు నేతి చుక్కలు. చేప చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇవైతే పెద్ద చేపలు కాదు, చిన్నవి ఉంటాయి. అలాగే మీడియం సైజ్ వరకు అయితే ఈ చేపలు ఉంటాయి. ఇలా చుక్కలు చుక్కలుగా ఉండడం వల్ల వీటిని నేతి చుక్కలు అనేది అంటారనమాట. వీటిని ఇంకా మార్కెట్లో చేయించుకుని తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి కేజీ చేపలు అనమాట. సో ఫస్ట్ అయితే పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మన ఫేవరెట్ మట్టి కుండ ఉంది కదా, సో అదైతే పెట్టేసుకున్నాను అనమాట. కడాయి, దాంట్లో కేజీకి 2 గిన్నెల వరకు అయితే నూనె వేసుకున్నాను. కేజీ చేపల్లో ఒక 4 ముక్కలు అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట ఫ్రై చేసుకోవడానికి. ఇంకా నూనె బాగా వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అవి మగ్గించుకుంటున్నాను అనమాట నూనెలో. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు అలాగే ఎండు కొబ్బరి, ధనియాలు, ఒక టమాటాని కట్ చేసుకుని ఒక ముక్క అయితే వేసుకొని మిక్సీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఉల్లిపాయలు, ధనియాలు కూడా పౌడర్ కన్నా మనం ఇలా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. సో ఇది మా అమ్మ నేర్పించింది అనమాట. సో ఈ విధంగా మసాలా ముద్దనైతే రెడీ చేసుకుని దానిలో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి విడిగా మిక్సీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రైలో కూడా వేయాలి కదా, గ్రేవీ మసాలా ఫ్రైకి అవసరం లేదు. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పట్టి పెట్టాను. నెక్స్ట్ ఆ సగం టమాటా ముక్క అలాగే 4 బెండకాయలని కట్ చేసి పొడవుగా ముక్కలుగా అయితే వేసుకున్నాను. చేపల పులుసులో బెండకాయ ముక్కలు భలే ఉంటాయి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మసాలా అంతా బాగా అయితే ఫ్రై చేసాను అనమాట. ఇంకా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని అయితే వేసేసాను అనమాట. ఆ చేపకి కింద ఉన్న ముక్క కొంచెం పెద్దగా అనిపించింది, అందుకే 2 ఘాట్లు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే చేపలను అయితే వేసేసాను అనమాట. ఈ నేతి చుక్కలు చేపల పులుసు అయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట. చాలా డిఫరెంట్ చేప. ఫస్ట్ అయితే తెలిసేది కాదు, ఏంటో అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళం కాదనమాట. సో టేస్ట్ తెలిసాక ఇంకా మానలేదు. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కారము, పసుపు వేసేసుకుని ఒక్కసారి చేపల్ని కదుపుకొని, ఇది కడాయి అయితే పక్కన రింగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే వెంటనే వేడవ్వవు అనమాట. కొంచెం సేపు అయితే పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ముక్కల్ని అయితే ఒకసారి కదిపేసుకుని ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్ళు అయితే పోసేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు చేప ముక్కలకి అయితే మసాలా పెట్టేస్తున్నాను అనమాట. వీటికి కూడా ఘాట్లు పెట్టాను. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారము అలాగే ధనియాలు, చెక్క, లవంగాలు కలిపి పట్టిన మసాలా అనమాట. ఆ మసాలా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఒక సన్నని నిమ్మకాయ చెక్కని కట్ చేసుకుని ఆ రసం అయితే పిండేసుకున్నాను. నిమ్మకాయ రసం వేయడం వల్ల చేప ముక్కలకి మసాలా త్వరగా పడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పట్టిన తర్వాత ఒక పావు గంట అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఈలోగా ఇవి చేప ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో నేనైతే 1 కప్ వరకు చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. నాకైతే పుల్లగా ఉంటేనే చాలా ఇష్టం అనమాట. సో మన పులుపుకి తగినట్టు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. చేప పులుసు వేసిన తర్వాత చక్కగా ఒకసారి కదిపేసుకుని మొత్తము స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఈ కడాయి అడుగంటూ ఉంటుందన్నమాట, చూసుకుంటూ ఉండాలి. ఇంకా చేపల ఫ్రై కోసం అయితే స్టవ్ వెలిగించేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టాను. ఇంకా ఈలోపు పులుసు అయితే బాగా మరిగిందనమాట. మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామని అయితే టేస్ట్ చేశాను. ఉప్పు అయితే కొంచెం పడుతుంది. సో కొంచెం అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని పులుసు అయితే సగం మీద అయితే ఉడకనిస్తున్నాను అనమాట. మనం కర్రీలో కొంచెం కొత్తిమీర ఉడికేటప్పుడే వేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి బాగా పడుతుంది. ఫైనల్గా మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు అనమాట. కొంచెం కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ప్యాన్లో వచ్చేసి 2 గిన్నెల వరకు అయితే నూనె వేసి, ఇక్కడ నేను వచ్చేసి పల్లి నూనె వాడుతున్నాను. నూనె కొంచెం వేడైన తర్వాత ఇంకా చేప ముక్కలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సిమ్లో పెట్టేసుకుని చేపలని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను.
చేపల ఫ్రై చక్కగా సిమ్లో ఉంచుకుంటేనే చేప బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇంకేముంది, చక్కగా చేప ముక్కల్ని రెండు వైపులా సిమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే నేతి చుక్కల చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పక్కన చేపల పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. చేపల కూర చక్కగా చిక్కగా ఈ విధంగా అయ్యి నూనె పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పులుసులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే అలా చల్లేసుకున్నాను. వేడి వేడిగా నేతి చుక్కల చేపల పులుసు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరింది, చాలా బాగుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా అలాగే నెక్స్ట్ చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకొని సన్నగా కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలను అయితే స్ప్రింకిల్ చేసేసుకొని పైన అలాగ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. సో యమ్మీగా అయితే చేపల పులుసు అలాగే చేపల ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.